అసలు ఇంక ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు? దమ్ముంటారా? గన్మెన్లు లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వస్తావా? దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి వస్తావా? ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వస్తావా? చెప్తారా నిరుద్యోగ యువత నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా? నీ నిజాయితీ ఉంటే నిజంగా నువ్వు అంతా నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నోడు అయితే రా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు చల్లగా చెప్తున్నావు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ఆ విద్యార్థుల పక్షాన నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నీలం తుఫాను 500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇవ్వవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటూ పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తుని ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గుండాలి అబద్ధాలు చెప్పనీకి. 2025-26 నెక్స్ట్ ఇయర్ 2025-26లో ఇది ఇచ్చింది 11,000 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,743. 25-26లో నువ్వు ఇచ్చింది 11,000. అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నువ్వు 2,000 పెంచి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువ ఇచ్చినావు. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపితే 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి.
కానీ సంగారెడ్డిలో ఏం చెప్పిండు? పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. నేను 2000 పెంచిచ్చిన. సిగ్గుండాలి మాట్లాడనీకి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటారో అనే సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? 2000 ఇప్పుడు చెప్పు, పెంచిచ్చినావా దించిచ్చినావా? పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు. ఇంకైనా నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి, నీ ఊరికి పోదాంపా. కసీర్కాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం ఈ రాష్ట్రంలో? వస్తావా సిద్దిపేటకు? చెప్పు, నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం.